ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి 3 అంశాలు. నంబర్ 1, జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో ఆయన్ని పొగుడుకోవటం కోసం, ఆయన్ని ఆకాశానికి ఎత్తడం కోసం, ప్రత్యర్థుల్ని తిట్టడం కోసం, ప్రత్యర్థుల్ని చాలా దారుణంగా నీచంగా చిత్రీకరించి చూపించడం కోసం కొన్ని సినిమాలు తీశారు. వ్యూహం అని శపథమైన రామ్ గోపాల్ వర్మ చేత, యాత్ర 2 అని చెప్పేసి వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయడం కోసం మరో సినిమా. సరే, వాళ్ళు తీసుకున్నారు అనుకుంటే ఇప్పుడు తాజాగా తెలిసిన అంశం ఏంటంటే ఈ సినిమాలన్నింటికీ డబ్బులు ప్రభుత్వం దగ్గర నుంచి, డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఫైబర్ నెట్ నుంచి పెద్ద మొత్తంలో కోటాను కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి మరీ వాటిని తీశారు అనే విషయం కొంత ఆలస్యంగా ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఏం చేయాలి, వీళ్ళని ఎలా శిక్షించాలి, అసలు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా అనేది ఒక ప్రశ్న. ఇక రెండోది, సాయిరెడ్డి మన ప్రెస్ మీట్ చూసాం, మీరు కూడా దాని మీద అనేక రకాలుగా ఫేస్బుక్లోను అదేవిధంగా మీడియా ఛానల్స్లో కూడా మాట్లాడారు. ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం ఒక శకుని పాత్రలాగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి. అంతకుముందు ఇదే సాయిరెడ్డి పవన్ కళ్యాణ్ పావలా అని వాళ్ళ సామాజిక వర్గాన్ని దూషిస్తూ కూడా రకరకాల కామెంట్లు చేయటం, రకరకాల పోలికలు తీసుకురావటం, ఇవన్నీ మనం చూసాం, డిస్కస్ చేస్తాం. మరి సడన్గా ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో దాని మీద మాట్లాడదాం. నంబర్ 3, అసలు రాజకీయాలను పక్కన పెడితే ఒక సామాజిక అంశంగా ఒక పాయింట్ తీసుకుందాం. హైదరాబాద్ శివార్లో ఈరోజు 5 డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాళ్ళు తాగి చక్కర్లు కొడుతూ కారు వేసుకుని వెళ్ళిపోయి చెరువులో పడిపోయి చనిపోయినటువంటి ఘటన. ఈ సమాజానికి అసలు ఇలాంటి వాళ్ళ వల్ల ఏం సందేశం వస్తుంది, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఒకటి అరా కాదు బోలెడు మంది ఉన్నారు మన చుట్టుపక్కల. మరి ఏంటి వాళ్ళకి ఒక మంచి మాటగా, తల్లిదండ్రులకు ఒక కనువిప్పులాగా ఈ అంశాన్ని తీసుకుని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి మరి, జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసం ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టడమా, ఎలా చూస్తారు? 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న వ్యాపార సంస్థలు కానీ, అలాగే ఆయనని ఎన్నికలకు ముందు ఆయన్ని గెలిపించడం కోసం కృషి చేసిన వ్యక్తులకి కానీ, అలాగే అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు అంటే మళ్ళీ అందరూ కూడా కాదు, కొద్దిమంది, వీళ్ళందరికీ బాగా బలపడిపోయిన భావన ఏంటి అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులు మన గురించే కడుతున్నారు, మన ఇష్టపూర్వకంగా మన అవసరాలకు వాడేసుకోవచ్చు. ఇవాళ ఒక బ్యాంక్ క్యాషియర్ ఉన్నాడు, అతని ఉద్యోగ ధర్మం మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా క్యాష్ హ్యాండిల్ చేస్తాడు. ఉదయం పూట స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చే ప్రతి పైసాకి లెక్క ఉండాలి, సాయంత్రం పూట మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో మిగిలిపోయిన క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసే సందర్భంలో కూడా ప్రతి పైసాకి లెక్క ఉండాలి. ఈ మధ్యలో అతని చేతి మీద జరిగిన ప్రతి లావాదేవీకి లెక్క ఉండాలి. అంటే అతను జస్ట్ ఉద్యోగ ధర్మం మీద ఆ క్యాష్ని హ్యాండిల్ చేసే కస్టోడియన్ మాత్రమే, అది అతను సొంత డబ్బు కాదు. అలాగే ప్రజల చేత ఎంపిక కాబడ్డ పాలకులకు కూడా వాళ్ళ విధుల నిర్వహణ రీత్యా ఆ డబ్బు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది తప్ప వాళ్ళ సొంత అవసరాలకు వాడుకునే హక్కు ఉండదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలు ఆ చిన్న గీతని చెరిపేశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ ప్రభుత్వం ఎట్లా నడిచింది అంటే, వాములు మేసేవాడు వాములు మేస్తా ఉన్నాడు, పచ్చగడ్డి దొరికినాడు పచ్చగడ్డి మేస్తా ఉన్నాడు. ఎవడి స్థాయిలో ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవడికి అవకాశం దొరికింది అటు దోచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుయాయులు వేల కోట్ల రూపాయల పోర్టులు, మైన్స్ వీటికి ఎత్తు పెడితే ఆయన దగ్గర అనుయాయులుగా ఉన్నాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి దొరికింది వాళ్ళు తింటా ఉన్నారు. వీళ్ళని తినొద్దని చెప్పే నైతికత ఆయనకి లేదు, ఆయన తింటున్నాడు అని చెప్పే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఎందుకంటే అందరూ ఆ గొంగట్లోనే ఏరుకొని తింటా ఉన్నారు.
ఇక వెంట్రుకలు వస్తున్నాయి అని చెప్పే అర్హత లేదు, ఆ నైతికత లేదు ఎవరికి కూడా. ఒకే గూటి పక్షులు ఒక దగ్గరికి చేరినాయి. వైసీపీ పార్టీ గెలవడానికి దోహదం చేసిన, అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ఎజెండాని, ఆయన రాజకీయ ఎజెండాని ప్రజల్లోకి చేరువ చేయడం కోసం న్యూట్రల్ ముసుగులో కృషి చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మాజీ ఐఏఎస్లు, మాజీ జడ్జిలు, ఇటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వంలోకి రాగానే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పదవులు పనిచేశాడు ఆయన. మా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పన్నులు కట్టుద్ది, ఆ పన్నుల డబ్బు మీరు భోంచేసేయండి అని చెప్పని ఒక్కొక్కళ్ళని సలహాదారులుగా, ఒక్కొక్కళ్ళని కీలక విభాగాల్లో చైర్మన్లుగా, ఇట్లా రకరకాలుగా నియామకాలు ఇచ్చేశారు. వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అట్లాగే తన సొంత మీడియా, తన సోషల్ మీడియా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అమ్మ అని సంబోధించిన ఈ సోషల్ మీడియా ద్వారా నీ అమ్మ అని చెప్పనే పోస్ట్ పెడతారు. ఆ పెట్టే వాళ్ళందరినీ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి పోషింపజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సొంత వ్యాపార సంస్థ ఉంది సాక్షి. ఆ సాక్షిలో పనిచేసిన సిబ్బంది మొత్తాన్ని కూడా, ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళని, దేవులపల్లి అమర వంటి వాళ్ళని, రామచంద్రమూర్తి లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సలహాదారులు అని చెప్పని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. వాళ్ళకి ఇల్లే రాసేశారు, నీకు ఇన్ని లక్షల జీతం నెలకి. వాళ్ళకి వందిమాగతులు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ నివాసాలు మొత్తం అన్నీ ప్రభుత్వం నుంచే. మరి వీళ్ళందరూ కలగలిసి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారయ్యా? ఆ సలహాల వల్ల వీళ్ళని పోషించిన ప్రజలకు అనుకున్న ప్రయోజనాలు ఏంటి అంటే దేనికి ఆధారాలు లేవు, లెక్కలు లేవు. ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయన్ని రాజశేఖర రెడ్డి గారిని, ఆయన ఒక దైవాంశ సంభూతుడు, అపర భగీరథుడు, ఆయన వల్లే ఈ రాష్ట్రం ఒంటి మీద బట్టకట్టుకొని బతుకుతుంది, ఆయన పెడితేనే ఈ రాష్ట్ర ప్రజలు ముద్ద తింటున్నారు, అంతకుముందు ఆకులు అలములు తినేవాళ్ళు, ఈ సమాజానికి నాగరికత నేర్పిన నాయకుడు, చదువు సంధ్యలు చెప్పించిన నాయకుడు, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకున్న నాయకుడు అని చెప్పని ఆయనకు ఒక ఎలివేషన్ ఇవ్వటం కోసం అని చెప్పని సినిమాలు తీశారు. ఆ సినిమాలు తీయటానికి ప్రజలు కట్టిన పన్నుల నుంచి డబ్బు చెల్లించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రామ్ గోపాలవరం అనే ఒక డైరెక్టర్ చేత ఈయనకి ఎలివేషన్ ఇవ్వడం కోసం వ్యూహం శపథం అని చెప్పని ఒక సినిమాలు తీశారు. ఆ సినిమాలు మరి దానికి పెట్టుబడి ఎవరు పెట్టారో తెలీదు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రసారం చేయడానికి 2 కోట్ల రూపాయలు చెల్లించారు. 1,10,00,000 చెల్లించేశారు. ఇంకొక 89 లక్షలు ఇంకా ఎట్ టు రిసీవ్ అని చెప్పని, నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి నేను ఒక నోటీస్ పంపించాడు గవర్నమెంట్. అంటే 1,99,00,000, ఆల్మోస్ట్ 2 కోట్లు. ఈ యాత్ర 2కి వచ్చేటప్పటికి మమ్ముట్టికి చెల్లించిన రెమ్యునరేషన్ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఈ వాసుదేవరెడ్డి అని ఐడ్రీమ్ అని చెప్పని ఉంది కదా, ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి అని తీసుకొచ్చి ఎన్నికలకు ముందు దాకానేమో ఐడ్రీమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి భజన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల మీద దుమ్మెత్తి పోశారు. సక్సెస్ఫుల్గా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిని ఒక పోరాట యోధుడిగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే విజన్ ఉన్నాడుగా, అతనికి ముఖ్యమంత్రిత్వం కట్టబెడితేనే ప్రజల భవిష్యత్తు బాగుపడుతుంది అన్నట్టుగా చిత్రీకరించారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఎవడి వాటవాడు, మేము కూడా మీకోసం గెలుపుకి పనిచేసాం కదా, మరి మా సంగతి ఏంటి, పో నీకు ఈ పదవి, దీంట్లో ఇంత బడ్జెట్ ఉంది, దీన్ని అడ్డం పెట్టుకుని ఏం సంపాదించుకుంటావో సంపాదించుకో. ఇక్కడ గమనించుకుంటే అసలు ఈ అక్రమాలు విజిలెన్స్ విచారణ ద్వారా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ఈ సినిమాల పేరిట కోట్ల రూపాయలు తగలేశారు. ఓవరాల్గా ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ ద్వారా 200-300 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో యార్డుల పేరిట 12 కోట్లు బిల్లులు చూపించారంట. కానీ దానికి చెల్లించింది 60 లక్షలు అంట. ఆర్టీసీ బస్సుల్లో ప్రకటనల పేరిట ఇంకొక 15 కోట్లు చూపించారంట. దానికి చెల్లించింది 40 లక్షలు అంట. 60 వీడియోలు తీస్తున్నాము
అని చెప్పని ఆ వీడియోల కోసం ఖర్చు పెడుతున్నాము అని చెప్పని బిల్లులు చూపించి ఆ డబ్బులు ఈ సినిమాల కోసం ఖర్చు పెట్టారంట. మరి 60 వీడియోలు తీసుంటే 60 వీడియోలు ఉండాలిగా ఇప్పుడు? ఖచ్చితంగా లేవు. అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల ప్రచారం మాత్రమే, సినిమాలు తీసుకోవడానికి కుదరదు కదా. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏంటంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత ప్రభుత్వం తరపున ఏదైనా సినిమాలు తీయాలి అని అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తీయాలి, యాడ్స్ తీయాలి అని అంటే. డిజిటల్ కార్పొరేషన్ ఈజ్ నో వే కన్సర్న్డ్. అయినా సరే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కాకుండా మనం సినిమాలకు వెళ్తే వెనకటి రోజుల్లో సినిమా బిగిన్ అవడానికి ముందు కొన్ని యాడ్స్ వచ్చాయి. దాంట్లో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళవి ప్రభుత్వాలకు సంబంధించిన ప్రకటనలు వేస్తూ ఉండేవాళ్ళు. హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలు, స్మోకింగ్ వల్ల ఎదురుగాబోయే అనారోగ్య ఇష్యూస్, నష్టాలు, ఇవన్నీ కొన్ని డాక్యుమెంటరీస్ ప్రకటనలు వస్తూ ఉండేవి. అవన్నీ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు, డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ని మామూలుగా వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా చేసేసి వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు బిల్లు రాసుకో, మన ప్రభుత్వమే, మన డబ్బులే ఇవన్నీ, మనం తినటానికి పెట్టి పుట్టాం, మనం తినటానికే జగన్మోహన్ రెడ్డికి 151 ఇచ్చారు ఈ ప్రజలు. ఎవరికి దొరికిందాడు, ఎవరికి అందిన వరకు వాళ్ళు ఎంత దొరికితే అంత దోచేశారు. ఇవాళ విజిలెన్స్ విచారణలో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ వాస్తవాలు బయటకు వస్తుంటేనేమో ఒక పక్క సాక్షిలో రెడ్లను టార్గెట్ చేస్తున్నారు, దళితులను టార్గెట్ చేస్తున్నారు. ఆ పదవుల్లో డిఫాల్ట్గా నువ్వు రెడ్లనే పెట్టావు, గుర్రంపాడి దేవేందర్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి వాళ్ళనే పెట్టావు. ఇప్పుడు వాళ్లే అకౌంటబుల్ అవుతారు. మరి ఫైబర్ నెట్లో గౌతమ్ రెడ్డిని పెట్టావు. ఇప్పుడు అక్రమాలు జరిగితే, అక్రమ పేమెంట్లు జరిగితే, నిధుల దుర్వినియోగం జరిగితే గౌతమ్ రెడ్డి మీద, గుర్రంపాడి దేవేందర్ రెడ్డి మీద, వాసుదేవ్ రెడ్డి మీదే కేసులు పెడతారు. అవును. కానీ ఆ సాక్షిలో ఈశ్వరన్ అతను ఓ పెద్ద లిస్ట్ చదువుతున్నాడు, రెడ్లను టార్గెట్ చేస్తున్నారు, రెడ్లు వ్యాపారం చేయకూడదా ఈ రాష్ట్రంలో, వ్యాపారం చేయకూడదని ఎవరనలా. కానీ పెద్దరెడ్డి 10 కోట్లు తింటే చిన్నరెడ్డి 10 లక్షలు తింటా ఉన్నాడు అక్కడ కూర్చొని. అక్కడ చేరిన ఈ దోపిడీ ముఠా గురించి ప్రస్తావిస్తున్నారు. వాళ్ళ కులం ఎవరికి అవసరంలా, వాళ్ళు చేసిన దోపిడీ ప్రశ్నార్థకం. ఇవాళ కులం మాటను దాక్కోవాలని చూస్తున్నారు, కులం మాటను విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఏ ఒక్కళ్ళు అనలేదు కదా కమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండి కానీ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి కానీ డైరెక్ట్గా కులం పేరిట ప్రస్తావన చేశాడు. అవును. అతనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట ప్రస్తావన చేశాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏ రోజు కొంతమంది వ్యక్తుల పేరు పక్కన చౌదరి లేకున్నా చౌదరి అని తగిలిచ్చి వాళ్ళ సాక్షిలో విమర్శలు చేస్తూ వచ్చారు. వాళ్ళ సోషల్ మీడియా దారుణంగా ట్రోల్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ రమేష్ హాస్పిటల్లో, రమేష్ కార్డియాక్ సెంటర్లో కోవిడ్ క్వారంటైన్ సెంటర్గా పెట్టారు. అందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రమేష్ పోతినేని ఆయన పేరు, అసలు పోతినేని అనేది కూడా ఎక్కడ ఉండదు, డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ అంటారు. ఆయన పేరు పక్కన చౌదరి ఉండదు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చౌదరి అని యాడ్ చేయటం మొదలు పెట్టారు. 100కి 100 రూపాయలు ఇది ఆక్షేపణీయం. ఎందుకంటే ఇక్కడ ఈ విధమైన కులాల మాటను దాక్కోవాలి, తర్వాత దళితులని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పంటున్నారు. కొంతమంది దళితులను ముందు పెట్టి వాళ్ళ చేత నేరాలు చేయించారు మీరు. దోపిడీ సొమ్మల్లా మీరు తిని కొంతమంది దళితులను ముందు పెట్టి వాళ్ళ చేత నేరాలు చేయించారు. నేరాలు చేసిన వాడు నేరస్తుడే, అతనికి కులం ఉండదు. అతను చేసిన నేరం ప్రాతిపదికగా అతని మీద కేసు బుక్ అవుద్ది. కాబట్టి ఇక్కడ విజిలెన్స్ విచారణలో నిర్ధారణ అవుతున్న ప్రకారం ఎన్ని రకాల అకృత్యాలు ఒక్కొక్కటి తొవ్వే కొంది వెలుగులోకి వస్తున్నాయి చూస్తుంటేనే విస్తుపోతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన సాక్షి మీడియాకి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 403 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నారు.
రాష్ట్రంలో మిగిలిన అన్ని టీవీలకి అన్ని పేపర్లకు కలిపి 480 కోట్లు ఖర్చు పెడితే ఒక్క సాక్షికి 403 కోట్లు కేటాయింపులు చేసుకున్నారు. అది ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు వీటన్నిటి మీద లోతైన విచారణ జరగటం ఖాయం. వీళ్ళు చేసిన ఈ అకృత్యాల విషయంలో, వీళ్ళకి చెల్లించిన ఈ చెల్లింపుల విషయంలో 100కి 100 పాళ్ళు. అంటే కేవలం బిల్స్ మాత్రమే అన్ని కోట్లు ఉన్నాయి, వాస్తవంగా చెల్లించింది అయితే తక్కువ, మిగతాదంతా పక్కదారి పెట్టినట్టే. అంటే ఇవాళ అసలు చేసిన చెల్లింపులకి ఈ ఖర్చు చూపించిన దానికి మధ్య అంటే చెప్పలేనంతటి అంతరం ఉంది. 18 కోట్లు చెల్లింపులు చేస్తే 60 లక్షలు ఇచ్చినట్టుగా ఉంది. అంటే 30వ వంతు. అంటే ఇక్కడ మిగిలిన 17 కోట్ల చిల్లర వీళ్ళ బొక్కసానికి వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి. అంటే మామూలుగా మనకి ఊళ్ళల్లో ఆదివారం పూట పందినికి వస్తారు. ఆ పందిని కోసినప్పుడు కొంత వారు కొంత ఆ మొక్కలు ఈ మొక్కలు కలిపి పోగులేస్తారు ఒక బల్ల మీద. పోగు ఇంతని అమ్ముతారు. ఈ ఎవడికి ఏ పోగు కావాలంటే ఆ పోగు కొనుక్కుంటా ఉంటాడు. అట్లాగే వీళ్ళు కూడా ఈ అక్రమ సంపాదన పోగులేసుకొని ఎవడు వాటాలాడు పంచుకున్నారు. ఎవడికి దక్కిందాడు, ఎవడు స్థాయిని బట్టి ఆడు. నేను ఇందాక చెప్పినట్టుగా పై స్థాయిలో ఉన్నవాళ్ళు పైన కొడతా ఉంటే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళకి దక్కింది వీళ్ళు దోచుకుంటా ఉన్నారు. వీటన్నిటి విషయంలో 100కి 100 పాళ్ళు వాళ్ళ సమాజం ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టి తీరాల్సిందే. వాళ్ళు తిన్న ప్రతి రూపాయిని ఉగ్గుపాలతో కూడా కక్కించాలి. ఇవాళ ఎవడబ్బా సొమ్మని చెప్పని ఈ రకమైన లూటికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజాన్ని మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ప్రాధేయపడి అడిగి మీకు అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తా, రాష్ట్రాన్ని 13 జిల్లాని 13 హైదరాబాద్కి చేస్తా, మీ బిడ్డలకు వలసలేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని అన్ని రకాల బొంకులు బొంకి ఇవాళ ఈ అవకాశం దక్కిన తర్వాత ఈ రకమైన లూటీకి పాల్పడతారా? 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్లో దోపిడీ చేశారు అని చెప్పని కేసు నమోదు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు సిసల దోపిడీ ఇవాళ బయటకు వస్తా ఉంది. 100కి 100 పాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ విభాగాలకు చైర్మన్లుగా పనిచేసిన ఆ విభాగాల మాటన దోపిడీకి పాల్పడ్డ రాంగోపాల్ వర్మల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అకౌంటబుల్ చేయాల్సిందే. ప్రతి రూపాయి ముక్కుబిండి వసూలు చేయాల్సిందే. ఇక మనం రెండో టాపిక్కి వెళ్తే, పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ లేని ప్రేమ విజయసాయిరెడ్డి కురిపిస్తున్నాడు. ఇదే విజయసాయిరెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ ఎంత నీచంగా మాట్లాడాడు, ఏ రకమైన పోలికలతోటి సంబోధించాడు. వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి అసలు ఎంత నీచాతి నీచంగా ఆయన మాట్లాడాడు, ఆయన పరివారం చేత ట్రోల్ చేపించాడు, తిట్టించాడు. ఇప్పటికీ స్టిల్ అదే కొనసాగుతుంది, అది వేరే విషయంలో. మరి ఎందుకు ఇంత ప్రేమ? దీని మాటన విష కౌగిల్ని మనం అర్థం చేసుకోవాల్సిందే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. యంగ్ ఆంధ్రప్రదేశ్కి ముసలి ముఖ్యమంత్రి ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఆయనే వైజ్గా కనిపిస్తా ఉన్నాడు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయండి, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పక్కకి తప్పించండి అని చెప్పని వాళ్ళ మీద ఉన్న దుగ్ధని బయట పెట్టుకుంటా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రస్తావించినట్టుగా అదే పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందే ప్రెస్ మీట్లో మనం 4 ఏళ్లకు ఒకసారి కారు మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ 4 ఏళ్లకు ఒకసారి పెళ్ళాలను మారుస్తున్నాడు అంటే కనీసం పాలిష్డ్ గారన్న భార్యలన్నమాట వాళ్ళ. ఇంత పరుషంగా మాట్లాడాడు. పోనీ 2019 తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బహిరంగ సభల్లో ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని, మ్యారేజ్ స్టార్ అని, ఇతను 4-5 ఏళ్లకు ఒకసారి ఒక పెళ్లి చేసుకుంటా ఉన్నాడు, ఇటువంటి నాయకుడిని చూపించి మన బిడ్డలకు ఏం సందేశం ఇస్తారు మీరు అని చెప్పని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అది కూడా పిల్లలకి అమ్మఒడి నిధుల విడుదల కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలు ఎదురుగా పెట్టుకొని మాట్లాడాడు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ప్రేమ పొంగిపోతున్న విజయసాయిరెడ్డి ఆ రోజు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ అవహేళన చేస్తూ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న రోజుల్లో, అయ్యా నాయకుడు
మన పార్టీ తరపున మన పార్టీ నాయకుడిగా ఉండి మీరు ఈ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడద్దు, అతను చాలా మంచి వ్యక్తి, రేపు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే యోగ్యతలో ఉన్న నాయకుడు, మనం కూడా రేపు ఆయనకే మద్దతు తెలుపుతాం, మీరు ఆయన విమర్శించొద్దు అని చెప్పని ఎప్పుడైనా ఎక్కడని చెప్పాడా ఈ విజయసాయి రెడ్డి? చెబితే ఏం జరిగేదో తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే ఇక్కడ అతను చంద్రబాబు నాయుడు గారి వయసుని పదే పదే ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ఒక అంశం మాట్లాడుకుందాం మనం. చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. క్రియాశీలక రాజకీయాల్లో 46 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఆయన ప్రత్యక్షంగా చట్టసభలకు ఎన్నికయ్యి ఇప్పటికి 10 ఎన్నికల్లో పోటీ చేశారు, 9 ఎన్నికల్లో నెగ్గారు. ఈ రోజుకి క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. గంటల తరబడి ఆయన నిలుకాల మీద నిలబడి ప్రజలతో మమేకమవుతారు. అలుపు సొలుపు అనేది ఆయన మొహంలో మనం ఎప్పుడు చూడం. ఎన్నికల ప్రచారం సందర్భంగా దర్శిలో మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 గంటల టైంలో మండు టెండల్లో చెమటకి చొక్కా ఒంటికి అతుక్కుపోతున్న సందర్భంలో కూడా గంట పైగా ఆయన ప్రసంగం చేశారు. ఆయన విల్ పవర్లో కానీ ఆయన స్టామినాలో కానీ ఎన్నో వంతుంది నీకు నీ జగన్మోహన్ రెడ్డికి మిస్టర్ విజయసాయి రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ప్రచార సభలు చూసాం మనం. సెలెక్టివ్గా అప్పుడొకటి అన్ని హంగులు ఆర్భాటాలు పెట్టుకొని కనీసం ఎండలో తిరిగే తెగుగులు కూడా ప్రదర్శించుకోండి. అక్కడ 2019కి ముందేమో నిత్యం ప్రజలతో మమేకం అయ్యి ఉండి అధికారం దక్కిన తర్వాత ఎవరు నువ్వు తిరిగావా మీ నాయకుడు తిరిగాడా? ఇవాళ నాయకుడి స్టామినాని ప్రశ్నిస్తున్నాడు. 1978 నుంచి 78లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి ముందు కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో నెగ్గాడు ఆయన. ఆ తర్వాత 1978 నుంచి ఇప్పటికి 9 సార్లు శాసనసభ్యుడికి ఎన్నికయ్యారు. మరి నువ్వు తిప్పి కొడితే మొన్నగాంగా ఒక ఎన్నికల పోటీ చేసావు, ఓడిపోయావు ఘోరంగా. అవును, ఆ ఎన్నికల సభల్లో కూడా పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, భోజనాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని బతిమాలుకున్నా కానీ పట్టుమని 10 మంది నిల్చొని నేను మీటింగ్ అన్నోళ్ళు లేరు. భోజనాలే కాదు, కోడి కూడా ఉంది, రొయ్యలు ఎప్పుడు ఉంది, మీరు వెళ్ళమాకండి అమ్మా అని చెప్పని బతిలాడుకున్న పరిస్థితులు. ఇటువంటి విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పట్టమని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది, మీ నాయకుడికి 52 ఏళ్ళు, ఆ విషయం ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిక జరిగే నాటికి 74 నుండి 75 సంవత్సరాలకు అడుగుపెట్టారు ఆయన, ఆ విషయం కూడా ప్రజలకు తెలుసు. ఎవరి పాలనా దక్షత ఏంటి, ఎవరికి ఏ అనుభవం ఉంది, ఎవరికి ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, ఎవరు ఎంత సమర్థంగా పనిచేయగలుగుతారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఇవన్నీ ప్రజలకు ఒక స్పష్టత ఉండేగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకుంది. అంటే కోట్ల మంది ప్రజల కన్నా ఈ విజయసాయి రెడ్డికి విఘ్నత ఎక్కువ ఉందా? ఈయన బాలాకుమారుడా? ఈయనకు కూడా 67-68 సంవత్సరాలు. 69. ఓకే. ఇవాళ మధ్య 5 ఏళ్లే కదా గ్యాప్. ఇవాళ నాయకత్వ పటిమ గురించి మాట్లాడుకుంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రస్తావించే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అసెంబ్లీలో అధికార పక్షానికి ఉన్న 164 మంది శాసనసభ్యుల బలాన్ని చూసి బెంబేలెత్తిపోయి అసెంబ్లీ మొహం చూడటల్లా. తర్వాత ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగా నాకు ప్రజలు ఈ స్థాయే కల్పించారు, దీనికి తగ్గట్టుగానే నేను ఉంటాను అని చెప్పని కాకుండా ఓడిపోయి నెగ్గిన పార్టీ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నా కారును లోపలికి అలో చేయరా అని చెప్పని అడుక్కునే బేలతనం మీ జగన్మోహన్ రెడ్డిది. తన గురించి 4 మంచి మాటలు చెప్పుకోవాలి అన్నా, తన ప్రత్యర్థులను విమర్శించాలి అన్నా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే కానీ చెప్పలేని నిస్సహాయ స్థితి. నోరు తెరిస్తే పచ్చి బూతులు తెలుగులో, స్పష్టంగా తెలుగులో ప్రసంగం కూడా చూడకుండా చెప్పలేని నిస్సహాయుడు మీ నాయకుడు. అదే సందర్భంలో కనీసం మీ శ్రేణులని కలవటానికి కూడా ఇష్టపడని నాయకుడు. తన సొంత నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా కూడా బ్యారికేడ్లు, పరదాలు, షట్టర్లు దింపి వేల మంది పోలీసుల పహరాల మధ్య పర్యటించే నాయకుడు. తన సొంత జిల్లాలో ఒక డ్యాము కొట్టుకుపోతే 46 విలువైన ప్రాణాలు పోతే వాళ్ళని పలకరించడానికి కూడా 13 రోజుల తర్వాత పర్యటించే నాయకుడు. మా అన్న
మా చిన్నాన్న హంతకులను కాపాడుతున్నాడు అని చెప్పని చిన్నాన్న కుమార్తె సొంత చెల్లెలు మాకు న్యాయం చేయండి అని చెప్పని కొంగుజాచి అర్థిస్తున్నామని చెప్పని కడప గడ్డ మీద నుంచొని కుటుంబ సంబంధాలకు విలువివ్వని వ్యక్తి మీ నాయకుడు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నా కుమార్తెకి మా కొడుకు అన్యాయం చేశాడు అని చెప్పని మీ తల్లి లేఖ రాసింది. ఇది మీ నాయకుడి వ్యక్తిత్వం, మీ నాయకుడి సామర్థ్యం. మీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా చూడటానికి ఇష్టం లేదని ప్రజలకు తీర్పిచ్చారు. అటువంటి పిరికితనం, పైగా పదుల సంఖ్యలో కేసులు, ఇవన్నీ ఉండి స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించలేని వ్యక్తిగా మీ నాయకుడు మిగిలిపోయి ఉన్నాడు కదా. ఇవాళ మొట్టమొదటి మీ నాయకుడిని తప్పించుకోండి. మీ నాయకుడి కన్నా ఈ రోజుకి ప్రజా సమస్యల మీద స్పందిస్తా, ఒకనాడు మీ నాయకుడు జైల్లో కూర్చున్న రోజు బ్రహ్మాండంగా ఉప ఎన్నికల్లో విజయాలను అందించి 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన నాయకత్వ పటిమని నిరూపించుకున్న శర్మ గారిని తీసుకొచ్చి మీ పార్టీ నాయకురాలుగా పెట్టుకోండి. మీ శ్రేణులకి భరోసా ఇచ్చినట్టు అవుద్ది. నీ బోటు అవుట్డేటెడ్ నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ పక్కకు తప్పుకుంటే కొత్త జనరేషన్ నాయకత్వ బాధ్యతలు చేపడితే మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువు కావడానికి ఆస్కారం అవుద్ది. మీ బ్యాక్లాగ్ కేసులు, మీ కుంభకోణాలు, రోజుకొక అవినీతి ఆరోపణ, వీటన్నిటి నేపథ్యంలో మీరు ప్రజల్లో పలచనవుతూ ఉన్నారు. మిమ్మల్ని మళ్ళీ నాయకులుగా పరిగణించడానికి ప్రజలు సిద్ధంగా లేరు, మీ శ్రేణులే సిద్ధంగా లేరు. ఇటువంటప్పుడు 100% తెలుగుదేశమా ఎన్డీఏ కూటమా వాళ్ళు ఏం చేసుకోవాలనేది వాళ్ళు ప్రజల నుంచి ఒక స్పష్టత వాళ్ళకు ఉంది. మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మీరు మొట్టమొదటి చూసుకోండి. ఖచ్చితంగా. రైట్ సార్, మనం బ్రీఫ్గా మాట్లాడదాం. ఒక విషాదకరమైనటువంటి అంశం, 5 కాలేజ్ కుర్రాళ్ళు సొంత కారు తీసుకెళ్ళి రాత్రంతా చక్కర్లు కొట్టి ఫుల్గా తాగారని చెప్పేసి కూడా అంటున్నారు. చెరువులో పడిపోయి 5 శవాలుగా తేలినటువంటి పరిస్థితి హైదరాబాద్ శివార్లో ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి దీని మీద కూడా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే సమాజంలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యం అయిపోయాయి. ఎక్కడో అడపాదడప 1, 2 అంటే సరే ఓకే అనుకోవచ్చు, కానీ నిత్యకృత్యం అయిపోయాయి. ప్రతిరోజు ఎక్కడో చోట ఇలాంటిది మనకు కనిపిస్తుంది. ఏంటి ఈ సమాజంలో ఈ రకమైనటువంటి మార్పు ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులు కూడా ఈ రకంగా ఎందుకు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు అసలు పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోకుండా? ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే టీవీలో వార్త స్క్రోల్ అవుతున్న తర్వాత మొట్టమొదట ఒక తండ్రిగా, నాకు 2 కొడుకులు ఉన్నారు, ఒక తండ్రిగా 5 పిల్లలు చెరువులో పడి చనిపోయారు అనగానే నాకు నా పిల్లల మొహాలే గుర్తొచ్చింది. నా పిల్లల వయసు అయి ఉంటుంది కదా వాళ్ళది అని. నేనేమనుకున్నానంటే పోచంపల్లి దగ్గర ఇన్సిడెంట్ జరిగినట్టుగా వార్తలు వచ్చినాయి. పోచంపల్లి దగ్గర ఇన్ఫోసిస్ క్యాంపస్లో అవన్నీ ఉన్నాయి. ఓకే. నిన్న శుక్రవారం సాయంత్రం కదా, ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఏదైనా వీకెండ్ సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడెక్కడైనా దాబాలకు వెళ్ళి వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురయ్యారేమో అని అనుకున్నాను నేను. కానీ తర్వాత తెలిసిన వార్త ఏంటి అంటే వీళ్ళందరూ హయత్ నగర్ నుంచి కారులో చక్కర్లు కొడుతూ డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు 6 ఉన్నారు కారులో. 6 రాత్రంతా తిరుగుతూ తెల్లారుజామున 3-3:30కి అప్పుడు ఫుడ్ కోసం అంటే ఎల్బీ నగర్ హైత్ నగర్ దాటిన తర్వాత ఎక్కడో ముందు ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారంట. అక్కడ 1 గంట సేపు డిలే అయింది. ఆ డిలే అయిన తర్వాత వీళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగిందా, వీళ్ళ వల్ల జరిగిందా లేదు ఏదైనా జరిగితే అక్కడ వీళ్ళు ట్రాఫిక్ ఆగారో కానీ మళ్ళీ కళ్ళు తాగాలి అని చెప్పని ఆ అర్ధరాత్రిలో ఎక్కడ కళ్ళు దొరుకుద్ది? వీళ్ళ వయసులు ఎంత? ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు, వాళ్ళకి అసలు కార్లు ఇచ్చి తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏం చేస్తున్నారని చెప్పని పర్యవేక్షించుకోవద్దా? ఇవాళ మన బిడ్డలకి కంఫర్ట్ ఇస్తున్నామని చెప్పని అనుకుంటున్నారు, ఆ కంఫర్ట్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు పిల్లలు, పెడదోరణ పడతా ఉన్నారు. ఇవాళ యంగేజ్లో 5 విలువైన ప్రాణాలు పోయాయి, 5 కుటుంబాలు కడుపుకోతకు గురవుతూ ఉన్నారు. ఇవాళ ఏ తల్లిదండ్రి తమ బిడ్డ విగతజీవిగా ఇంటికి రావాలని కోరుకోడు. వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకునైనా తమకన్నా తమ బిడ్డలు మెరుగ్గా బతకాలని కోరుకుంటారు, తమకన్నా తమ బిడ్డలు కంఫర్ట్గా బతకాలని కోరుకుంటారు. కానీ దాని మాటున
ఈ పిల్లలు ఏ విధమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎవరితో స్నేహాలు చేస్తూ ఉన్నారు, అందరూ కలిసి ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఇల్లు దాటిన తర్వాత ఉంటుందనేది కొద్దిపాటి పర్యవేక్షణ కూడా లేకుండా పోవటం. ఇప్పుడు తాగే అలవాటు ఉంటే ఏదో ఒక టైంకి ఇంటికి వచ్చినాకైనా కనిపెట్టలేనంత అమాయకత్వంలో తల్లిదండ్రులు ఉండరు. ఖచ్చితంగా. ఏముందిలే ఇదే కదా అని చెప్పని అనుకుంటే ఇవాళ అంతిమ ఫలితం ఈ విధంగా తెల్లారుతా ఉంది. సో కళ్ళు కోసం వెళ్ళి ప్రమాదానికి గురి అక్కడి నుంచి ఫుడ్ కోసం అని చెప్పని పోచంపల్లి వైపు వచ్చారు. ఆ నైట్ 2:00, 3:00 ఎక్కడ దొరుకుతుంది ఫుడ్? ఆ టర్నింగ్లో స్పీడ్గా డేంజర్ టర్నింగ్ ఏదో ఉందంట, కరువు ఉందంట. ఆ కరువులో కారు చెరువులోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున 3:30, శీతాకాలం, కొద్దిగా మంచు కూడా పట్టే టైము. ఇవాళ ఒక కుర్రాడు, మణికంఠ అనే కుర్రాడు, వాడు గ్లాస్ బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాడు. ఇక్కడ ఇంకొకటి కూడా ఏమవుతుందంటే పిల్లల్లో ఫైటింగ్ స్పిరిట్ కూడా తగ్గిపోతూ ఉంది. ఇవాళ ఒక ప్రమాదానికి గురయ్యారు. ఒక కుర్రాడు గ్లాస్ బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాడుగా, యంగేజ్లోనే ఉన్నారుగా. మిగిలిన వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారు? స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ కదా, జీవితం కోసం పోరాడాలి కదా. ఎందుకని 5గురు పోరాడలేకపోయారు? అంటే అక్కడ ఏం జరిగిందో మనం కళ్ళతో చూడలేదు. కానీ ఏదేమైనా సరే ఈ వార్త విన్న తర్వాత నాకు పేరెంటింగ్లో లోపం కనిపిస్తూ ఉంది, పిల్లల పెంపకంలో లోపం కనిపిస్తూ ఉంది, పిల్లల వ్యవహార శైలిలో లోపం కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రులు కార్లు వేసుకొని చాలామంది గురించిన వార్తలు వింటూ ఉన్నాం మనం. కార్ రేసులు పెట్టుకొని, బైక్ రేసులు పెట్టుకొని. ఇప్పుడు అర్ధరాత్రులు ఉద్యోగాలు చేసుకుని డ్యూటీ అయిపోయిన తర్వాత, షిఫ్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ బారిన పడి యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు పోగొట్టుతారు. అవును, అది కూడా ఒక విషాదకరమైన అంశం. అవును, పాపం వీళ్ళు ఏదో డ్యూటీలు చేసుకొని పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేసుకుని పోయే వాళ్ళని కూడా చంపేస్తున్నారు కదా. ఏదేమైనా సరే అంటే ఇటువంటి వార్తలు వినకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులలో బాధ్యత పెరగాలి. తమ బిడ్డల మీద, మా బిడ్డలకు మేము స్వేచ్ఛ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ ఇస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితాలని చెడగొడతా ఉన్నారు. అదే సందర్భంలో ఈ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెరిగిన నాటికన్నా మీకు మెరుగైన వసతులు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళ రెక్కల కష్టంతో మీకు అన్ని ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. జీవితం చాలా విలువైంది. ఇవాళ జీవితం కోల్పోయావు, నీ లైఫ్ అయిపోయింది. కానీ ఆ ఏజ్కి వచ్చేదాకా నిన్ను పెంచి నీకు అన్ని సౌకర్యాలు కలగజేసి నీకు అన్ని సౌకర్యాలు అందించి నీ తల్లిదండ్రులు నువ్వు వాళ్ళ విగతజీవిగా ఇంటి ముందు పడి ఉంటే వాళ్ళ కడుపు కోత. నేను ఇందాక చెప్పినట్టుగా ఏ తల్లిదండ్రి ఇది కోరుకోరు. వాస్తవం. కళలో కూడా అటువంటి ఆలోచన రావాలని అనుకోరు. కానీ పరిస్థితులు సృష్టింపబడతా ఉన్నాయి. 100% ఈ విషయంలో మాత్రం చాలా బాధాకరమైన సంఘటన. ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి. మరొక సంఘటన గురించి వినకుండా ఉండాలని కోరుకుందాం మనం.